ఢిల్లీని ఎదిరించి వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించారన్నారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కాకాని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారని కొనియాడారు. ఆయన్ని జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటికి భయపడకుండా, వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి దీటుకొని మోటుకొని కష్టకాలంలో కూడా పార్టీని నడిపి ఈరోజు అనేక విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో భాగంగా ఈరోజు పార్టీకి సంబంధించి స్థాపించిన వెంటనే 2014లో 67 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోవడం, దానితో పాటు 9 పార్లమెంట్ స్థానాలని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, ఆ తర్వాత ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేపట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గళం వినిపించి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రభుత్వంలోకి అధికారంలోకి పార్టీని తీసుకురావడం కూడా ఒక ప్రభంజనంలాగా 151 సీట్లు అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటన్నింటిలో కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చి చిరస్థాయిగా ఆయన పేరు నిలబడేలాగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఈ పార్టీకి ఈరోజు వెన్నుదన్నుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఎంతకాలమైనా కానీ, ఇప్పటికీ ఆయన 14-15 సంవత్సరాల పాటు పరిపాలించున్నా కూడా ఆయనకి ఏ రోజు కూడా చెప్పుకోవడానికి కానీ, పేద ప్రజల కోసం కష్టపడినటువంటిది కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం కనపడదు.